కొబ్బరి పాయసం రొటీన్గా చేసుకునే పాయసాల కన్నా దీని టేస్ట్ అమృతంలా ఉంటుంది. మీ ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఈసారి తప్పకుండా ట్రై చేయండి. పక్కా కాంప్లిమెంటెడ్ రెసిపీ. దీనికోసం ముందుగా కుంకుమ పువ్వులో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని పావుగంట సేపు పక్కన పెట్టండి. తర్వాత 1 కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని వెనక బ్రౌన్ పార్ట్ తీసేసి మిక్సర్ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యిని వేడి చేసి జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని ఎర్రగా వేపుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం రవ్వని కానీ బొంబాయి రవ్వని కానీ వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి తురుమును వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకొని పాలు అనేవి 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను వేసుకొని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని మళ్ళీ పాలు అనేవి 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుల్ని కొంచెం యాలకుల పొడిని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే మన కొబ్బరి పాయసం రెడీ.